సాధారణంగా మనం తినే బంగాళదుంపలు గోధుమ రంగులో ఉంటాయి. కానీ ఇప్పుడు మార్కెట్లో నల్లటి బంగాళదుంపలు అందుబాటులోకి వచ్చాయి. రాంచీలోని రైతులు ఈ నల్ల బంగాళదుంపల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. 1 కిలో నల్ల బంగాళదుంపల ధర 150 వరకు పలుకుతుండడంతో రైతులు పెద్ద ఎత్తున వీటి సాగుపై దృష్టి సారించారు. ఈ దుంపల్లో అపారమైన ఔషధ గుణాలు ఉండటం, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు వీటిని పెంచుతున్నారు. ఈ నల్ల బంగాళదుంపల ప్రత్యేకత వాటి రంగుల్లోనే ఉంది. ఇవి బయట లోపల పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి. హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి వరం లాంటిదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్లో ఈ నల్ల బంగాళదుంపల ధర కేజీకి 150 వరకు పలుకుతోంది. ఈ పంట కేవలం 30 నుండి 35 రోజుల్లోనే కోతకు వస్తోంది. ఒకే మొక్కకు కనీసం 3 నుండి 4 కిలోల బంగాళదుంపలు కాస్తాయి. రైతులు తమకున్న చిన్న స్థలంలో లేదా ఫ్లాట్లో ఈ బంగాళదుంపలను సులభంగా సాగు చేసుకోవచ్చు. ఒక చిన్న ఫ్లాట్లో ఒక్క కోతలోనే 70 నుండి 80 కిలోల వరకు దిగుబడి పొందవచ్చు. నల్ల బంగాళదుంపలకు ఫార్మసీ కంపెనీలలో భారీ గిరాకీ ఉంది. ఈ దుంపలు డయాబెటిస్ మందుల తయారీలో కీలకంగా ఉపయోగపడుతోంది. అందుకే ఫార్మసీ కంపెనీలు వీటి కోసం పోటీ పడుతున్నాయి. రైతులు ఈ ప్రత్యేక రకమైన నల్ల దుంపలను సాగు చేయడం ద్వారా నెలకు ఎంత లేదన్నా 30 నుంచి 40 వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు.